శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ చక్కటి ఉపదేశం చేశాడు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి అని. పుట్టినవాడికి మరణం తప్పకుండా వస్తుంది. మరణించినటువంటి ప్రతి జీవి మళ్ళీ జన్మని తప్పకుండా పొందుతాడు, తత్వజ్ఞానం పొందితే తప్ప. కాబట్టి ఈ జన్మ మరణ ప్రవాహం అనేది మనం దాటగలిగింది కాదు, మనం పరిహరించుకోగలిగింది కాదు, మనం తీర్చుకోగలిగింది కాదు తత్వజ్ఞానం లేకపోయినట్లయితే. కాబట్టి ఇటువంటి జన్మ మరణాల విషయంలో అనవసరమైనటువంటి శోకం తగదు అని ఉపదేశం చేశాడు. ఉపదేశం విన్నటువంటి సామాన్యులకి మనకు తప్పకుండా ఒక సందేహం వస్తుంది. జన్మ మరణాలు తప్పవు, ఆ జన్మ మరణాలు దేహానికి అనే విషయం కూడా ఒప్పుకుందాము. ఒప్పుకున్నా సరే ఈ జన్మ మరణాలు ఉన్నటువంటి దేహం మీద ప్రేమ పోదు కదా. ఇటువంటి దేహానికి సంబంధించినటువంటి ఈ ప్రపంచం మీద మోజు పోదు కదా. కాబట్టి ఆ ప్రేమ కొద్దీ మేము బాధపడుతున్నాము. తత్వజ్ఞానం నువ్వు ఉపదేశం చేస్తున్నావు, తత్వజ్ఞానం పూర్తిగా కలగకపోయినా తత్వం కొద్దిగా అర్థమైనా సరే మాకు ఈ శోకం పోవటం లేదు. శోకం పోకపోవటానికి కారణం ఇది మాది, ఈ శరీరం మాది, ఈ శరీరానికి సంబంధించినటువంటి ఈ ప్రపంచం మొత్తం మాది. కాబట్టి మాకు శోకం పోవటం లేదు అని మనలాంటి సామాన్యులకు సందేహం కలగవచ్చు. ఆ సందేహానికి నివారణ కోసం పరమాత్మ పై శ్లోకాన్ని ఉపదేశం చేస్తున్నాడు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా అని. ఓ భరతవంశంలో జన్మించినటువంటి అర్జునుడా, భూతాని ఈ శరీరాలన్నీ అవ్యక్తాదీని, ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియకుండా వచ్చి ఉన్నవి. వాటి యొక్క మూలం ఏమిటి అని ఎవరూ సరిగ్గా దర్శించటం లేదు. మధ్యలో కొంత భాగం మాత్రం బాగా కనిపించిపోతూ ఉన్నాయి. వ్యక్త మధ్యాని భారత, చాలా విశేషంగా కనిపిస్తున్నాయి మధ్యలో. మళ్ళీ అవ్యక్త నిధనాన్యేవ, మరణం తరువాత ఈ శరీరాలు ఎటుపోతున్నాయి, ఈ ప్రపంచం ఎటుపోతున్నాయి అని కూడా తెలియటం లేదు. వీటి యొక్క నిధనం, మరణం లేదా వినాశం అవ్యక్తంగా ఉంది. అవ్యక్త నిధనాన్యేవ, ఈ జన్మ ఎక్కడి నుంచి వస్తోందో సరిగ్గా తెలియదు. కొంచెం సేపు మాత్రం నాటకం ఆడినట్లు ఆడవలసి వస్తోంది. మరణం తరువాత, వినాశం తరువాత ఎటుపోతోందో కూడా తెలియటం లేదు. ఇటువంటి దానికోసం, ఇటువంటి విషయాల కోసం, ఇటువంటి శరీరాల కోసం, ఇటువంటి ప్రపంచం కోసం పరిదేవన, ఏడుపు ఎందుకు, బాధపడటం ఎందుకు, దుఃఖపడటం ఎందుకు, శోకించటం ఎందుకు అని ఉపదేశం చేస్తున్నాడు. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన అని. అయితే మనకు ఈ విషయంలో స్పష్టత రాలేదు. మనం పరమాత్మను అడిగిన విషయం ఏమిటి? అయ్యా స్వామి, మీరు చెప్పినవన్నీ ఒప్పుకుంటున్నాము, కానీ మాకు మా శరీరాల మీద ప్రేమ ఎక్కువగా ఉంది, మా శరీరాలకు సంబంధించిన వారి మీద ప్రేమ ఎక్కువగా ఉంది, మా బంధువులు, మా మిత్రులు, మా స్నేహితులు, మా శరీరానికి సంబంధించినటువంటి సంపదల మీద ప్రేమ ఎక్కువగా ఉంది. అసలు ఇదంతా ఎందుకు? మా శరీరానికి సంబంధించిన ఈ ప్రపంచం మీద మాకు ప్రేమగా ఉంది. మేము ఉన్నంత వరకు ప్రపంచాన్ని ప్రేమిస్తాం. ప్రపంచాన్ని ప్రేమిస్తూ ఉంటే తప్పేంటి? ప్రపంచం పోతోంది అని కానీ, లేదా ఈ ప్రపంచంతో నాకు సంబంధం తొలగిపోతోంది అని కానీ బాధపడటంలో తప్పేముంటుంది? సామాన్య మానవులము కదా అని మనం మన ప్రశ్నను ఇంకొంచెం స్పష్టంగా చెప్పుకోవచ్చు. దానికి కూడా పరమాత్మ ఇదే సమాధానం చెప్తాడు. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన అని. నీకు సంబంధించిన ప్రతి శరీరం మీద నీకు ఇంతే ప్రేమ ఉందా? నీకు ఇంతే వ్యామోహం ఉందా? నీకు సంబంధించిన లేదా నీ శరీరానికి సంబంధించినటువంటి ప్రపంచం మీద నీకింత ప్రేమ ఉందా?
ఈ విషయం మీద నువ్వు స్థిరపడగలవా అంటే స్థిరపడలేవు అంటున్నాడు పరమాత్మ. నీకు కల వచ్చింది, ఆ కలలో నీకో మంచి శరీరం వచ్చింది. ఎలాంటి శరీరం? బాహుబలికి తాతగారు లాంటి శరీరం, మంచి కండలు తిరిగినటువంటి శరీరం, గట్టిగా ఉంది. ఆ శరీరం మీద పెద్ద కిరీటాలున్నాయి, పెద్ద సామ్రాజ్యం ఉంది, వందిమాగధులు, సేవకులు చాలామంది ఉన్నారు. కానీ ఏదో ఒక క్షణాన మెలకు వచ్చింది. మంచి కళను చూస్తున్నాము, ఆ కళలో చాలా తీవ్రమైనటువంటి సినిమా స్క్రిప్ట్ నడుస్తోంది, ఉన్నట్టుండి మెలకు వచ్చింది. మెలకు వచ్చినప్పుడు లేచిన వెంటనే ఏడుస్తున్నామా? వాస్తవానికి ఏడవాలి కదా. అంత మంచి శరీరం, ఆ మంచి శరీరానికి సకల వైభోగాలు జరుగుతున్నాయి. ఆ జరుగుతున్న కాలంలో అయ్యో ఆ శరీరం విడిచిపెట్టి రావాల్సిందే అని ఏడవాలి కదా. ఏడుస్తున్నావా? ఎందుకు ఏడవటం లేదు? ఈ శరీరం కంటే ఆ శరీరం బాగుంది ఆ క్షణాన. అయినా సరే ఆ శరీరం కోసం లేచిన తర్వాత ఏడవటం లేదు. ఎందుకు ఏడవటం లేదు అంటే కాస్త ఆలోచన ఉన్న ఎవరికైనా సరే ఈ విషయం సులభంగా అర్థమైపోతోంది. ఈ స్వప్నంలో కలలో వచ్చినటువంటి శరీరం అవ్యక్తం, అవ్యక్తాది. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఆ శరీరం ఎప్పుడు పుట్టిందో తెలియదు, ఎవరు దానికి నారు పోశారో తెలియదు, ఎవరు నీరు పోశారో తెలియదు, ఎవరు ఎరువులేశారో తెలియదు, ఉన్నట్టుండి పెరిగి కనిపించింది. వ్యక్త మధ్యాని భారత, మధ్యలో అకస్మాత్తుగా ఇంతగా కనిపించింది. ఉన్నట్టుండి ఆ శరీరం మనం లేస్తూనే మెళకు వస్తూనే పోయింది. ఎక్కడికి పోయింది అంటే తెలియలేదు. అవ్యక్త నిధనాన్యేవ. ఇటువంటి శరీరం కోసం ప్రతిరోజు చూస్తున్నా సరే బాధపడటం లేదు కదా. అట్లాగే ఈ శరీరం కోసం కూడా ఎందుకు బాధపడాలి? ఈ శరీరానికి మూలం ఎక్కడి నుంచి వచ్చింది అని ఏమైనా ఎవరికైనా తెలుసా? ఈ శరీరం మధ్యలో కాసేపు కనిపిస్తోంది కదా, ఈ శరీరం నశించిపోయిన తర్వాత, మరణించిపోయిన తర్వాత ఈ శరీరం ఎక్కడికి వెళుతోంది అని ఎవరికైనా తెలుసా? తెలియదు కదా. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. ఇటువంటి శరీరాల కోసం అనవసరమైనటువంటి ఏడుపులు ఎందుకు? అట్లా కాదండి, మా శరీరాలు కలలో ఎలా వచ్చినాయని మాకు తెలియకపోవచ్చు. కలలో మీరు చెప్పిన మాట వాస్తవం, కానీ ఈలలో మాత్రం మా శరీరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే పంచభూతాల నుంచి వచ్చినాయి. మళ్ళీ లయించిపోయేటప్పుడు పంచభూతాల్లోనే లయించిపోతున్నాయి. మనది పార్థివ దేహం అనుకుంటాం కదా. పార్థివ దేహం అంటే ఈ పృథివికి సంబంధించినటువంటి దేహం. ఈ పృథివి నుంచి వస్తుంది. బాగా అన్నం తినటం వల్ల బాగా పెరుగుతుంది, కాస్త అన్నం తగ్గితే క్షీణిస్తూ ఉంటుంది. పార్థివ దేహం లేదా ఈ శరీరంలో పంచభూతాలు ఉన్నాయి కాబట్టి, శరీరంలో పంచభూతాల లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇది పాంచభౌతిక శరీరం. పాంచభౌతిక శరీరం పంచభూతాల నుండి వచ్చింది. మరణించిన తర్వాత అమంగళం అనుకుంటారేమో అని చెప్పడం లేదు, ఆయా భూతాల్లో కలిసిపోతుంది. కారణం ఏ విధంగా కలిసిపోతుంది, ఎలా ఏ ప్రక్రియతో కలిసిపోతుంది అని అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మా శరీరం భూతాల నుంచి వచ్చిందండి, భూతాల్లోకి మళ్ళీ కలిసిపోతుంది. తెలియకపోవటమే. అవ్యక్తాదీని భూతాని కాదండి, మా శరీరాలన్నీ పంచభూతాల నుంచి వస్తున్నాయి, మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోతున్నాయి, మాకు తెలుసు అని అంటే పరమాత్మ మళ్ళీ దానికి కూడా సమాధానంగా ఇదే శ్లోకం చెప్తున్నాడు. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన అని. నువ్వు చెప్పిన పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నీ శరీరము, ఆ శరీరానికి సంబంధించినటువంటి సంపదలు, ఈ ప్రపంచమంతా పంచభూతాల నుంచి వచ్చినాయి అంటున్నావు కదా. ఆ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ పంచభూతాలకు కారణం ఏంటో చెప్పు. ఆ కారణం ఏమైనా నీకు తెలుసా? తెలియదు. తెలియకపోతే ఆ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు. కాబట్టి పంచభూతాల నుండి వచ్చినటువంటి శరీరం కూడా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియనట్లే. పంచభూతాల నుండి వచ్చినాయని సమాధానం చెప్తే సరిపోదు, ఆ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పాలి. అది తెలియదు. మళ్ళీ ఈ పంచభూతాలు మళ్ళీ లయించిపోయేటప్పుడు ఎక్కడికి పోతున్నాయి? ఎక్కడికి పోతున్నాయో తెలియదు. అవ్యక్త నిధనాన్యేవ. మధ్యలో కాసేపు కొన్నేమో భూతాలుగా కనిపిస్తాయి, కొన్ని పర్వతాలుగా కనిపిస్తాయి, కొన్ని నదులుగా కనిపిస్తాయి, కొన్ని సముద్రాలుగా కనిపిస్తాయి, రకరకాల రూపాల్లో కనిపిస్తాయి, శరీరాలుగా కనిపిస్తాయి, బంధువులు అనిపిస్తాయి, స్నేహితులు అనిపిస్తాయి, రకరకాలుగా అనిపిస్తాయి మధ్యలో మాత్రం. కానీ ఎక్కడి నుంచి పుట్టినై,
ఎటు వెళుతున్నాయి తెలియదు. తెలియదు కాబట్టి ఈ శరీరము, ఈ భూతాలు ఇవన్నీ కూడా అవ్యక్తాదీని భూతాని, అన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో తెలియదు. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళుతున్నాయో తెలియదు. కాబట్టి ఇటువంటి శరీరాల కోసం, ఇటువంటి భూతాల కోసం అనవసరమైనటువంటి దేవుళ్ళాట ఎందుకు? అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన. అదేంటండి ఆ మాట అంటారు మీరు? మీరే కదా చెప్పుకున్నారు ఈ ఆత్మస్వరూపం లేదా ఈ పరమాత్మే ఈ ప్రపంచానికంతా కారణం అని చెప్పారు కదా, అవ్యక్తోయం అచింత్యోయం అనే చోట. మరి పరమాత్మే ఈ ప్రపంచానికి అంతటికీ కారణమైతే ఈ భూతాలకు కూడా పరమాత్మే కారణం కదా. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియకపోవటం ఏముంది? పరమాత్మ నుంచి వచ్చినాయి, మళ్ళీ పరమాత్మలో కలిసిపోతున్నాయి. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు, ఎటుపోతున్నాయో తెలియదు అని అనుకోవటం ఎందుకు? మాకు తెలుసు, అందువలన బాధపడుతున్నాము అంటే ఈ మాటకు కూడా సమాధానంగా ఇదే శ్లోకాన్ని చెప్తున్నాడు పరమాత్మ. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన. అవ్యక్తం అంటే పరమాత్మ కారణమని అన్నావు కదా ఇప్పుడే. ఆ పరమాత్మ నుండే కదా ఈ పంచభూతాలన్నీ వచ్చినాయి. కాబట్టి అవ్యక్తాదీని భూతాని, పరమాత్మ నుండే పంచభూతాలు వచ్చినాయి. మధ్యలో వ్యక్త మధ్యాని, మధ్యలో కొంతసేపు అవి ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ అవ్యక్త నిధనాన్యేవ, అవి లయించిపోయేటప్పుడు, అవి వినాశాన్ని పొందేటప్పుడు ఆ పరమాత్మ స్వరూపంలోనే లీనమైపోతున్నాయి. అంతే కదా నువ్వు అర్థం చేసుకుంది? అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ అంటే ఇదే అర్థం కదా. మరి మూడు కాలాల్లో ఉన్నది ఏది? ఈ భూతాలన్నీ పుట్టక ముందు, ఈ భూతాలు మధ్యలో కాసేపు నాటకం ఆడుతున్న వేళ, మళ్ళీ భూతాలన్నీ లయించిపోయిన తరువాత, ఈ మూడు కాలాల్లోనూ ఉన్న వస్తువు ఏది అంటే ఆ పరమాత్మ స్వరూపం అనే చెప్పాలి. అవ్యక్తాదీని అంటే అవ్యక్తం అంటే పరమాత్మ అయితే అది ఈ భూతాల యొక్క పుట్టుకకు ముందు కూడా ఉంది, ఈ భూతాలు ఉన్నప్పుడు కూడా పరమాత్మ లేదా ఆత్మస్వరూపం తప్పకుండా ఉంది, మళ్ళీ భూతాలన్నీ లయించిపోయిన తర్వాత కూడా అలాగే ఉంది. ఇలా ఒప్పుకున్నట్లయితే ఆత్మస్వరూపం నిత్యం మూడు కాలాల్లోనూ ఉంది అని ఒప్పుకున్నట్లే కదా. ఒప్పుకున్న తర్వాత ఈ ఆత్మస్వరూపం మరణిస్తుందనో లేదా జన్మిస్తుందనో బాధపడటం ఎందుకు? ఈ జన్మ మరణాలన్నీ ఆత్మస్వరూపానికి లేవు అని తెలిసిన తర్వాత బాధపడవలసిన అవసరం ఏముంది? ఈ శరీరాలంటావా, శరీరాలు మధ్యలో వచ్చి మధ్యలో పోయేవే. మధ్యలో వచ్చేవి ఎప్పుడు మధ్యలో పోయి తీరుతాయి. అవి వచ్చేది ఆత్మస్వరూపం నుండే, మళ్ళీ వెళ్ళేది ఆత్మస్వరూపానికే. కాబట్టి ఇటువంటి శరీరాల గురించి లేదా ఇటువంటి ఆత్మస్వరూపం గురించి బాధపడవలసిన అవసరమే లేదు. అనిత్యమైనటువంటి శరీరాలు ఎప్పటికీ అనిత్యంగానే ఉంటాయి. మనం ఎంత ప్రయత్నం చేసినా అవి అలాగే ఉంటాయి. నిత్యమైన ఆత్మస్వరూపం ఏ రకమైనటువంటి మార్పును పొందదు, ఏ రకంగానూ మార్పును చెందదు. కాబట్టి నిత్యమైన ఆత్మస్వరూపాన్ని, అనిత్యమైనటువంటి శరీరాలని జాగ్రత్తగా పరిశీలించి చూసుకోవాలి. ఏవి ఎలా వస్తున్నాయి, ఏవి ఎంతకాలం ఉంటున్నాయి అనే విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి చూసుకోవాలి. పరిశీలించుకుంటే ఏ రకమైనటువంటి బాధ ఉండదు, ఏ రకమైనటువంటి పరిదేవన ఉండదు అని తత్ర కా పరిదేవన అని ఉపదేశం చేస్తున్నాడు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన అని. ఈ పరమాత్మ స్వరూపం నుండే ఈ సమస్త ప్రపంచము, పంచమహాభూతాలు, ఈ శరీరాలు, మన సంపదలు అన్నీ పుట్టినాయి. పరమాత్మ స్వరూపంలోనే ఆ వస్తువులన్నీ ఉంటాయి. మళ్ళీ లయకాలంలో కూడా పరమాత్మలోనే లయిస్తాయి అని సూచనప్రాయంగా చెప్పాడు. ఈ విషయాన్ని అవ్యక్తోయం అనే చోట ప్రారంభించినప్పటికీ ఇక్కడ దాన్ని విస్తరణ కొంచెంగా పెంచాడు పరమాత్మ. అయితే ఒకే ఆత్మ వస్తువు, ఒకే పరమాత్మ స్వరూపం ఈ సమస్త ప్రపంచానికి కారణం అంటే వినేవాళ్ళకి ఎలా ఉంటుంది? ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకు ఆశ్చర్యం? మనము ఒక గింజ నుండి ఒక చెట్టు పుట్టడం చూసాం. ఒక మొలక ఎత్తుతుంది, ఆ మొలక ఒక చెట్టుగా పెరుగుతుంది.
మళ్ళీ ఆ చెట్టుకి చాలా గింజలు వస్తాయి, కానీ ఆ గింజలు మళ్ళీ అలాంటి చెట్లనే పుట్టిస్తాయి, అలాంటి మొలకలనే మొలకెత్తిస్తాయి. వేరే రకమైన చెట్టు ఎప్పటికీ రాదు. మామిడి టెంక లేదా మామిడి గింజ ఉందంటే అందులోంచి వచ్చే మొలక మామిడి మొలకే అవ్వాలి, చెట్టు మామిడి చెట్టే అవ్వాలి. మామిడి టెంక అని ఒకటి పెట్టేసుకుంటే మొత్తం అడవిలో ఉండే చెట్లన్నీ దానికి పుడతాయా? మొలకెత్తుతాయా? అలాగా ఎత్తే అవకాశం లేదు. కానీ మీరు ఒకే ఆత్మస్వరూపం నుండి, ఒకే పరమాత్మ స్వరూపం నుండి ఈ ప్రపంచం మొత్తం పుట్టింది అని చెప్పుకొస్తున్నారు కదా, దీన్ని ఎలా నమ్మాలి? ఆశ్చర్యంగా ఉంది వినటానికి అని అనిపిస్తుంది. దానికి అనిపించటానికి పరమాత్మే ఈ ఆశ్చర్యాన్ని ఒప్పేసుకుని పై శ్లోకంలో ఇలా అంటున్నాడు, ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదయనం ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్య శృణోతి శ్రుత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్ అని. అర్జున, ఈ ఆత్మస్వరూపాన్ని, పరమాత్మ యొక్క తత్వాన్ని ఆశ్చర్యవత్ పశ్యతి. ఎంత చెప్పినా సరే, ఎంత వివరించినా సరే, ఎన్ని ఉపపత్తులు చూపించినా సరే ఆశ్చర్యవత్ పశ్యతి, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ ఒక్క పరమాత్మ స్వరూపం ఈ ప్రపంచం మొత్తానికి కారణం అని వినటానికే ఆశ్చర్యంగా ఉంది అంటాడు. ఆశ్చర్యంగానే చూస్తాడు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. ఒకడేమో ఆశ్చర్యంగా చూస్తాడు, ఏంటి ఇది కుదురుతుందా అని ఆశ్చర్యంగా చూస్తాడు. అసలు ఈ మాటని చెప్పటానికే చాలామంది భయపడతారట. ఒకే పరమాత్మ స్వరూపం నుండి ఈ ప్రపంచమంతా పుట్టింది అని చెప్పటానికి భయపడతారు. ఎందుకు భయపడతారు అంటే వినేవాళ్ళు ఒప్పుకోరు. వినేవాళ్ళు మాకు ఇలా వద్దు, మాకు అర్థమయ్యేటట్లు చెప్పు అంటారు. వినేవాళ్ళు వాళ్ళ బుద్ధి యొక్క పరిమితిని దృష్టిలో ఉంచుకుని విషయాలను వింటారు. ఆ బుద్ధిశక్తి యొక్క పరిమితి దాటిపోతే ఆ విషయాన్ని మేము అర్థం చేసుకోలేము అని చెప్పరు. నువ్వు చెప్పేది సరిగ్గా లేదు, నువ్వు చెప్పడం ఆపేయి అంటారు. అందుకని ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః. చెప్పేవాళ్ళు కూడా చాలా తక్కువ మందే ఉంటారు. ఏదో పరమాత్మ ఆ రోజు కష్టపడి ఒక అవతారాన్ని గ్రహించి యుద్ధరంగంలోనైనా సరే, ఎంతో హడావిడిగా ఉన్నా సరే, ఇలాగే గందరగోళంగా ఉన్నా సరే జాగ్రత్తగా చెప్పాడు కాబట్టి మనలాంటి వాళ్ళం ఈరోజు ఏమాత్రమైనా వినగలుగుతున్నాం. కానీ ఈ విషయాన్ని చెప్పడం మరొకరి తరం కాదు, ఇంకోరి వల్ల కానే కాదు. ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్య శృణోతి. పరమాత్మ చెప్పాడు, ఎంతమంది వింటారు? ఆశ్చర్యవచ్చైనమన్య శృణోతి. వినేవాళ్ళు కూడా చాలా ఆశ్చర్యంగా ఉన్నారు, అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. శ్రుత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్. పరమాత్మకే ఒక రకమైన దిగులు పుట్టుకుంది. ఎంత చెప్పినా, ఎంత విన్నా సరే ఎవరికి ఈ విషయం అర్థం కావటం లేదు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః. ఒకడేమో చెప్తే ఆశ్చర్యంగా చూస్తాడు, అసలు చెప్పేవాళ్లే లోకంలో లేరు. ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్య శృణోతి. వినేవాళ్ళు అసలే లేరు. పోనీ ఒకళ్ళు ఇద్దరు విన్నారు అనుకున్నా వాళ్ళకు కూడా సరిగ్గా అర్థం కావటం లేదు అని పరమాత్మే ఈ ఆశ్చర్యాన్ని ఒప్పుకున్నాడు. ఇక్కడ మనం రెండు విషయాలు రెండు రకాలుగా ఆలోచించుకోవాలి. ఏ విషయమైనా మనకు ఆశ్చర్యాన్ని ఎప్పుడు కలిగిస్తుంది? ఎప్పుడు మనం ఆశ్చర్యపోతాం? ఏ విషయాన్నైనా వినటం కానీ చూడటం కానీ చేస్తే, ఏ విషయాన్ని అలా వింటే లేదా చూస్తే ఆశ్చర్యపోతాం అంటే మన సామర్థ్యాన్ని దాటి ఉన్నటువంటి విషయాన్ని చూస్తే లేదా వింటే ఆశ్చర్యపోతాం. మామూలుగా కూలీలు అక్కడ కష్టపడి కాయ కష్టం చేసుకునేటువంటి మహానుభావులు 50 కిలోల బస్తాలు 75 కిలోల బస్తాలు అవలీలగా ఎత్తేస్తారు. చూడటానికి మనకేమన్నా ఆశ్చర్యం కలుగుతోందా? కలగటం లేదు. ఒక 12 ఏళ్ల పిల్లవాడు ఓ 50 కిలోల బస్తా ఎత్తాడు అనుకోండి, ఏం చేస్తాం మనం? ఆశ్చర్యపోతాం. ఎందుకు ఆశ్చర్యపోతాం అంటే మన బుద్ధికి ఒక పరిమితి ఉంది. 12 ఏళ్ల పిల్లవాడు 50 కిలోలు ఎత్తలేడు అని ఒక పరిమితి ఉంది. ఆ పరిమితిని దాటి గనక సామర్థ్యాన్ని చూపిస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. అంటే మన బుద్ధిశక్తికి దాటినటువంటి విషయం ఏమైనా ఉంటే, అది చిన్న విషయమైనా సరే
చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆశ్చర్యం మీద ఒక కథ తప్పకుండా చెప్పుకోవాలి. ఒక వ్యక్తి మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాను అని రాసి పాంప్లెట్లు పంచాడు ఊళ్ళో. అయితే కింద ఒక ఇది పెట్టాడు, మీరు ఆశ్చర్యానికి గురి కావాలంటే మనిషికి 100 రూపాయలు కట్టి టికెట్ తీసుకోండి అని. అందరూ ఆశ్చర్యం కోసం 100 రూపాయలు కట్టి టికెట్ తీసుకున్నారు. తీసుకుని ఆ హాల్లోకి వెళ్ళారు. ఆ మనిషి అందరూ వచ్చిన తర్వాత వచ్చాడు. వచ్చి అంబా అని అరిచాడు. అచ్చం ఆవులా అరిచాడు. నాకు ఆవులా అరవటం చేత కాదు, కానీ ఆ వ్యక్తి మాత్రం ఆవులా అరిచాడు. అందరూ చప్పట్లు కొట్టారు. ఆశ్చర్యంగా ఉందండి, నిజంగానే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఒక మనిషి ఆవులా అరవటం అసంభవం. అటువంటిది నువ్వు అరిచావు కాబట్టి నిజంగా ఆశ్చర్యమే. మా 100 రూపాయలకి సార్థక్యం కలిగింది, మేము 100 రూపాయలు పెట్టడం న్యాయమే అని అందరూ చప్పట్లు కొట్టారు. ఆ వ్యక్తి అన్నాడు, మీరు రేపు 200 రూపాయల టికెట్ తీసుకుని రండి, ఇంతకంటే పెద్ద ఆశ్చర్యం చూపిస్తాను అని. అక్కడికక్కడ కట్టేశారు. మొత్తం అందరూ 200 రూపాయలు కట్టేశారు. ఇంకా ఏం చేస్తాడో, ఈసారి పందిలా అరుస్తాడో, కుక్కలా మొరుగుతాడో, ఏం చేస్తాడో చూద్దాం అని అందరూ కట్టేశారు. 200 రూపాయలు కట్టేశారు. మరుసటి రోజున వచ్చారు. అందరూ వచ్చిన తర్వాత తెర తీశాడు. తెర తీసి ఒక ఆవుని తీసుకొచ్చి ఆవు ముందు మైకు పెట్టి దాని చెవి కాస్త పిండాడు. అది అంబా అంది. చప్పట్లు కొట్టాలి కదా. నిన్నటి రోజున మనిషి అంబా అంటే అందరూ చప్పట్లు కొట్టారు కదా. ఈరోజు ఆవు అంబా అంది, చప్పట్లు కొట్టట్లేదు. సరే ఆవు అంబా అంది, శుభమే, గోమాత, చాలా సంతోషం, దండము, ఆవుని పక్కకు పెట్టి మా ఆశ్చర్యం సంగతి తేల్చు అంటున్నారు. వాడంటాడు, కాదు కాదు, ఇదే ఆశ్చర్యం. ఏంటంటే నిన్నటి రోజున మనిషిని నేను అంబా అన్నాను, ఈరోజు మీకు అసలు సిసలు అంబా అని వినిపిస్తున్నాను అంటాడు. మనుషులు అంటారు, అలా కాదు, మాకు ఆశ్చర్యం దీనివలన కలగలేదు, మా 200 రూపాయలకి నువ్వు న్యాయం చెయ్యి అని అంటున్నారు. వాళ్ళ తగాద తీరుతుందా? మనం ఇలాగే తీరుస్తాం. మనం గనక తీర్చాల్సి వస్తే ఇలాగే తీరుస్తాం. వాడు చేసింది తప్పే. ఎందుకంటే మనిషి ఆవులా అరవటం అనేది ఆశ్చర్యం, కానీ ఆవులా అడగటం ఆశ్చర్యం కాదు. మన జర్నలిజంకి ఒక ముఖ్యమైన సూత్రం చెప్తారట కదా. ఏంటంటే కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు, మనిషి కుక్కను కరిస్తేనే వార్త. అంటే కుక్క మనిషిని కరిస్తే ఆశ్చర్యమేం లేదు, కుక్క స్వభావమే కదా అది. కానీ మనిషి వెళ్ళి కుక్కను కరిచాడే అనుకోండి, అది తప్పకుండా ఆశ్చర్యకరమైనటువంటిదే, కాబట్టి వార్త. ఆశ్చర్యకరమైన వార్తలే పెట్టాలి కానీ రోజువారీ ఈరోజు ఎండ కాసింది, వర్షం కురిసింది, ఇవి చెప్తే వార్తలు ఎందుకు అవుతాయి? ఏదో చిన్న చమత్కారమో ఆశ్చర్యమో ఉండాలి కదా, ఒక కుతూహలాన్ని రేకెత్తించాలి కదా. కాబట్టి మన యొక్క అలవాటులో ఏముందంటే మన సామర్థ్యాన్ని దాటి ఉండే ఏ విషయమైనా సరే మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు ఒకే ఆత్మ వస్తువు, ఒకే పరమాత్మతత్వం ఈ ప్రపంచాన్ని అంతటినీ పుట్టించింది అని మనం విన్నామంటే మనం ఒప్పుకోలేము. ఎందుకంటే మనకు ఆ సామర్థ్యం లేదు. ఆ సామర్థ్యం లేకపోవటం వలన ఇది ఆశ్చర్యం. ఆశ్చర్యం అంటే దగ్గరగా మేము ఒప్పుకోము అనే, దగ్గరగా, పూర్తిగా కాదు. మేము ఒప్పుకోము అని ధైర్యంగా ఎందుకు చెప్పటం లేదు అంటే, చెప్పినవాడు పరమాత్మ, జగద్గురువు, ఆయన మీద మనకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది, పరిపూర్ణమైనటువంటి భక్తి కూడా ఉంది. కాబట్టి కాదు అనే ధైర్యం లేక ఆశ్చర్యంగా ఉంది అంటున్నాం. పరమాత్మ కూడా దీన్ని ఇలాగే ఒప్పుకుంటున్నాడు, మీ స్వభావాలు ఇంతే, ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం, ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః, ఆశ్చర్యవచ్చైనమన్య శృణోతి, శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్ అని. ఇది మొదటిది. రెండవ విషయం ఏంటంటే, శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్ అంటే చాలా సంతోషం అండి. విన్నా కూడా ఎవరికీ అర్థం కాదు అంటున్నారు కదా. ఎవరికీ అర్థం కాకపోతే ఆ విషయం గురించి చర్చించుకోవటం అవసరం లేదు కదా. ఎవరికైనా అర్థమయ్యే మాట అయితే, ఎవరికైనా తెలిసే మాట అయితే అప్పుడు దాని గురించి చర్చించుకోవాలి. ఎవరికీ అర్థం కాదు, ఎవరూ దాన్ని తెలుసుకోలేరు అంటే వదిలేసుకుందాం, సుఖమే మనకు తెలిసే విషయమే మాట్లాడుకుందాం అని అంటావేమో. అట్లా కాదు, ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం, ఒక్కసారి గనక ఆత్మస్వరూపాన్ని చూడగలిగితే అది నీకు ఆశ్చర్యాన్ని తప్పకుండా కలిగిస్తుంది.
నీకు ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని అది ఇవ్వగలదు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః. మరి ఎవరు చెప్పాలి ఆ విషయాన్ని? ఆత్మస్వరూపాన్ని ఇట్లా తెలుసుకో, ఇట్లా తెలుసుకుంటే గనక ఆత్మస్వరూపాన్ని చూడగలుగుతావు, పరమాత్మతత్వాన్ని తెలుసుకోగలుగుతావు అని ఎవరు చెప్పాలి అంటే, ఆశ్చర్యవద్వదతి, ఎవరో ఒక మహానుభావుడు ఆత్మస్వరూపాన్ని అలా చూసిన వాడు ఎవరైతే ఉన్నాడో ఆయనే చెప్తాడు. ఆయన దొరకటం మాత్రం ఆశ్చర్యం. ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, చూసిన ప్రతి వాళ్ళు చెప్పరట. వారు వారి పరిమితుల్లో ఉండిపోతారు. ఆత్మస్వరూపం తెలుసుకున్నా సరే తొందరపడి ఎవరూ చెప్పరు. ఎందుకంటే కారణం ఉంది కదా, మనుషులు తమ తమ సామర్థ్యాలని ఉల్లంఘించి ఏ విషయాన్ని చెప్పినా ఒప్పుకోరు అని. అందువల్ల ఎవరూ తొందరపడి చెప్పరు. అందుకని పరమాత్మను నేనే దిగుతున్నాను ఇలాంటి కార్యక్రమాలకు కూడా, లేదా నా మాట వినేటువంటి 2-3 ప్రేరేపిస్తున్నాను, అయ్యా మీరు చెప్పండి కాస్త అని మహర్షుల్ని తత్వజ్ఞానుల్ని ప్రేరేపిస్తున్నాను, లేదా కొన్ని సందర్భాలలో నేనే దిగుతున్నాను. ఇదొక ఆశ్చర్యం. ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః. ఇంత చెప్పినా సరే ఆశ్చర్యవచ్చైన మన్య శృణోతి. ఆ శ్రవణ కాలంలో వినేటప్పుడు కూడా ఆశ్చర్యాన్ని పొందుతున్నారు. ఎన్ని ఉపపత్తులు చెప్పినా సరే ఆశ్చర్యాన్ని పొందుతూనే ఉన్నారు. శ్రుత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్. కేవలం వినటం ద్వారా ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేరు. కేవలం వినటం దీనికి సరిపోదు. వింటే అర్థమైపోయే విషయం కాదు. వింటే అర్థమైపోయేటువంటి సామాన్యమైన విషయం కాదు ఇది. ఎందుకు అంటే, మర్చిపోయిన విషయం లేదా తెలియని విషయం ఎట్లాంటిది అంటే, మన స్వరూపం గురించి, మన తత్వం గురించి మనమే మర్చిపోయినటువంటి తీరు ఇది. ఎవరికైనా ఎదురుకుండా ఉండేటువంటి విషయాన్ని చూపించవచ్చు, కానీ ఆత్మస్వరూపాన్ని చూపించటం అనేది చాలా సులభమైన విషయం కాదు. చూపించినా సరే, చెప్పినా సరే, వినటం మాత్రం చేత ఆ జ్ఞానం పూర్తిగా కలగదు. దాని మీద చాలా సాధన చేయవలసి ఉంది. కేవలం వినికిడి ద్వారా వచ్చేసింది, ఈ రోజుతో మాకు తత్వజ్ఞానం కలిగిపోయింది అని ఎవరు అనుకోవటానికి వీలు లేదు. ఇది శ్రవణం చేసినంత మాత్రాన చాలదు, పైన చాలా సాధన చేసుకోవాలి. శ్రుత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్. ఏముందండి అంత ఆశ్చర్యం ఈ ఆత్మస్వరూపంలో? నేనే కదా, ఇంతకు మించి ఏం చెప్పాలి? లేదా పరమాత్మ స్వరూపం ఈ ప్రపంచానికి అంతటికీ కారణం ఇంతే కదా, ఇంతకు మించి ఏం చెప్పాలి? మీరు చెప్పేదేముంది, వినవలసిందేముంది, అర్థం చేసుకోవాల్సిందేముంది అంటే, నాయనా అది అంత సులభమైన విషయం కాదు అంటారు. పైన చంద్రుడు చక్కగా కనిపిస్తున్నాడు. మనందరికీ చంద్రుడు అంటే ఎవరో తెలుసు. కానీ ఒక వ్యక్తికి చంద్రుడు అనే మాట తెలియదు. చంద్రుడు అంటే ఎవరో తెలియదు. ఆ వ్యక్తి ఆకాశం వైపు చూస్తున్నాడు. చూస్తూ ఉంటే ఎవరు కనిపిస్తారు? చంద్రుడు కనిపిస్తాడు. ఆ వ్యక్తిని వెళ్ళి అడగండి, మీరు చంద్రుడిని చూసావా అని. అతను ఏమంటాడు? చంద్రుడు అంటే ఎవరో తెలియదంటాడు. అదేమిటయ్యా, చంద్రుడిని చూసి వస్తున్నావు కదా నువ్వు? ఏమో, నేను ఆకాశం వైపు చూసిన మాట వాస్తవం, అక్కడ చాలా ప్రకాశవంతంగా ఉండేటువంటి వస్తువులు ఉన్నమాట వాస్తవం, కొన్ని మిణుకుమంటున్నాయి, ఒకటేమో ఇంత లావున ఉన్నది, ఇవన్నీ మాట వాస్తవం. కానీ నేను చంద్రుడిని చూడలేదు, లేదా చంద్రుడు ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు ఈ వ్యక్తిని మీరు కూర్చోపెట్టి చంద్రుడంటే ఎవరు, చంద్రుడిని చూసావా లేదా అని తేల్చి చూడండి, చూద్దాం. అంత సులభమా? అలాంటి వ్యక్తిని వెతకాలి కాస్త. చంద్రుడు అంటే తెలిసి ఉండకూడదు వాడికి, అసలు చంద్రుడు అనే మాటే రాకూడదు. లేదా తెలుగు రాని వాడిని ఒకడిని తీసుకురండి, తీసుకొచ్చి చంద్రుడు అంటూ ఉండండి, మాటి మాటికి. తెలుస్తుందా? మనకి తెలుగులో సామెత కూడా ఉంది, నీళ్ళంటే తెలియని వాడికి జలం అంటే ఏం తెలుస్తుంది అని. నీళ్ళంటే తెలియదు వాడికి, నీళ్ళు ఎలా ఉంటాయో తెలియదు, వాడికి జలము జలము జలం అంటే ఏం తెలుస్తుంది? తెలిసే అవకాశం లేదు. అటువంటి వాడికి బోధన చేయటం ఎంత కష్టమో, ఈ ఆత్మస్వరూపం గురించి బోధన చేయటం కూడా సామాన్య సాధకుడికి అంత కష్టం. సామాన్య సాధకుడికి ఆత్మస్వరూపాన్ని గురించి బోధించటం చాలా కష్టం. ఎందుకంటే కేవలం వినికిడి జ్ఞానం ద్వారా ఈ పరిపూర్ణమైనటువంటి ఆత్మస్వరూప జ్ఞానం కలగదు. శ్రుత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్. పరమాత్మ కూడా ఎంత దిగులు పడుతున్నాడంటే, ఎవ్వరికీ అర్థం కావట్లేదయ్యా అని బాధపడుతున్నాడు. వేద నచైవ కశ్చిత్, ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు అని. ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు అంటే పరమాత్మ బాధపడుతున్నది, ఈ సృష్టిలో ఇంతమంది జీవరాశులున్నారు,
ఆ జీవరాశుల్లో ఉత్తమమైనటువంటి మానవులు ఉన్నారు, మానవులలో ఇంతమంది మేధావులు ఉన్నారు, మేధావులలో ఇంతమంది శ్రద్ధాళువులు ఉన్నారు, శ్రద్ధాళువులలో ఇంతమంది ఈ వాక్యాలను వింటున్నారు. ఆ వాక్యాలను వింటున్న వాళ్ళలో కూడా ఆ పర్సంటేజ్ చూస్తే చాలా తక్కువగా ఉంది ఈ తత్వజ్ఞానం కలుగుతున్నటువంటి పర్సంటేజు. అసలు వింటున్న వాళ్ళే చాలా తక్కువ మంది ఉన్నారు, విన్న వాళ్ళలో చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటున్నారు. ఏంటంటే ఆ ఫర్దర్ ప్రోగ్రెస్ అనేదాన్ని పొందటంలో విఫలమవుతున్నారు అని పరమాత్మే బాధపడుతున్నాడు, పరమాత్మే దిగులు పడుతున్నాడు. శ్రుత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్ అని. ఎందుకు పరమాత్మ దిగులు పడవలసిన అవసరం ఏముంది ఇంత ఈ విషయంలో? పరమాత్మ ఎందుకు దిగులు పడాలి? ఎందుకు పరమాత్మ వీళ్ళందరూ ఈ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు అని ప్రత్యేకించి బాధపడుతున్నాడు? మానవుల యొక్క అసామర్థ్యాన్ని చూసి బాధపడుతున్నాడా అంటే, మానవుల అసామర్థ్యం కంటే కూడా పరమాత్మకు ఈ విషయం మీద ఉండేటువంటి గహనమైనటువంటి జ్ఞానమే ఈ బాధకు కారణం. ఈ విషయం ఎలాంటిది, మనం తెలుసుకోవలసినటువంటి ఆత్మస్వరూపం ఎట్లాంటిది అంటే, ఏ ఇంద్రియాలకు గోచరించదు. అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం ఉచ్యతే అని చెప్పుకున్నాం. ఏ ఇంద్రియాలకు గోచరించదు, ఏ ఊహలకు అందదు, కేవలం ఉపనిషద్వాక్యాలకు మాత్రమే అందుతుంది. ఆ ఉపనిషద్వాక్యాలు కూడా దూరంగా అదో ఆత్మ అన్నట్లుగా చూపించి ఊరుకోగలవు, కానీ దగ్గరకొచ్చి ఆవుని కొమ్మును పట్టుకు చూపించినట్లుగా ఇదో ఆవు, ఆవు అంటే ఇలా ఉంటుంది అన్నట్లుగా చూపించలేకపోతున్నాయి. ఎందుకంటే అది సంక్లిష్టమైనటువంటి విషయం, చాలా నిగూఢమైనటువంటి విషయం. ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటం ఎవరితరమూ కాదు. ఎందుకు కాదు అంటే, ఈ ఆత్మస్వరూపం జ్ఞానరూపం, జ్ఞానస్వరూపం. మన ఇంద్రియాలు, మన బుద్ధి ఇవన్నీ కూడా ఎదురుకుండా ఉండే వస్తువుల్ని చూడటానికి, ఆలోచించడానికి అలవాటు పడి ఉన్నాయి, కానీ మన స్వస్వరూపాన్ని తెలుసుకోవడానికి వాటికి సామర్థ్యం లేదు. స్వస్వరూపం ఎట్లాగూ తెలియదు. అట్లాంటి స్వస్వరూపాన్ని తెలుసుకోవలసినటువంటి కఠినమైన సందర్భం ఇది. అందువలన విషయ గాంభీర్యం ఇలా ఉంది. విషయ గాంభీర్యమే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్య శృణోతి శ్రుత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్ అని చెప్పుకునేట్లుగా ఉన్నది. కాబట్టి విషయ గాంభీర్యం అలా ఉంది. మనుషుల యొక్క సామర్థ్యం, సాధకుల యొక్క పరిమితి చాలా తక్కువగా ఉన్నది. అదే సందర్భంలో తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత చాలా బలంగా ఉన్నది. కాబట్టి ఇదంతా ఆశ్చర్యమయంగా ఉంది. ఇటువంటి ఆశ్చర్యాన్ని నేను తప్పకుండా సాధిస్తాను అని పరమాత్మ సంకల్పం చేసుకున్నాడు. చేసుకుని ఉపదేశాన్ని ప్రారంభించి ఆ శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్, కేవలం శ్రవణం చేసి వినేసి ఈ మాత్రం నాకు అర్థమైపోయింది అని అనుకోవడానికి వీల్లేదు. నువ్వు సాధన చేయవలసిందే, ఈ శ్రవణం కూడా నువ్వు మరింత శ్రద్ధగా చేయవలసిందే అని సూచనాత్మకమైనటువంటి ఉపదేశాన్ని చేస్తున్నాడు. అయ్యా, తమరు చెప్పినట్లుగా నేను శ్రవణం చేస్తాను, తమరు చెప్పినట్లుగానే నేను ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటంలో నా యొక్క సాధనను నేను తప్పకుండా చేస్తాను అని మనం గనక ప్రార్థన చేసినట్లయితే, మనం గనక మరొకసారి శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం అన్నట్లయితే, పరమాత్మ మళ్ళీ తన ఉపదేశాన్ని ప్రారంభిస్తాడు. ఆ ఉపదేశ ప్రారంభం కూడా ఈసారి సాధన ఎలా చేసుకోవాలి, సాధనా మార్గంలో ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా ఈ ఆత్మజ్ఞానాన్ని పొందటానికి నీకున్నటువంటి వనరులను ఉపయోగించుకోవాలి, స్వధర్మాచరణం చేయడం ద్వారా ఏ విధంగా ఈ ఆత్మతత్వ జ్ఞానాన్ని పొందవచ్చు అనే జ్ఞానాలను పరమాత్మ చక్కగా ఉపదేశం చేస్తాడు.